కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య ట్రేడ్ వార్. యాక్చువల్గా అది బయటికి కనిపించేది కేవలం ట్రేడ్ వార్. యుఎస్ ప్రెసిడెంట్ అంటున్నాడు, నీ మీద టారిఫ్లు విధిస్తున్న 50%, 100%, ఎందుకంటే మేము కన్సెషన్స్ ఇవ్వడం వల్లే నువ్వు బతుకుతున్నావని కెనడాను అవమానించడం. దీంతో కెనడా అడ్డం తిరిగి తాను కూడా టారిఫ్స్ వారించింది. కానీ ఇది పైకి కనిపించేది ట్రేడ్ వారే, టారిఫ్ వారే, కానీ ఏ మాత్రం కాదండి. యాక్చువల్గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు తెలుసా? కెనడాని 51వ రాష్ట్రం కింద చేసేసుకోవడం, కెనడాని అమెరికాలో విలీనం చేసేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే 1823లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మన్రో ఒక డాక్ట్రిన్, ఒక డిఫెన్స్ పాలసీని పెట్టాడు. దాన్నే మన్రో డాక్ట్రిన్ అంటారు. అంటే ఉత్తర దక్షిణ అమెరికాలో ఏది కూడా బయట దేశాలను తీసుకురాకూడదు అని. తర్వాత అమెరికా 1789 తర్వాత విస్తరణవాదాన్ని అవలంబించింది. యుద్ధాలు కొనేయడం, అలస్కాని రష్యా నుంచి కొనేయడం, తర్వాత టెక్సాస్ని, ఈ కాలిఫోర్నియాని మెక్సికో నుంచి కొనేయడం, లేదా యుద్ధం చేసి ఆక్రమించేసుకోవడం, ఫ్రాన్స్ నుంచి, స్పెయిన్ నుంచి, టెరిటరీస్ నుంచి, వాళ్ళ కాలనీలు. ఈ విస్తరణవాదం ఇప్పుడు ట్రంప్ మళ్ళీ చేస్తున్నాడు. దాంట్లో భాగమే 9.98 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్, అంటే అమెరికా కంటే పెద్ద దేశమైన కెనడాని 51వ దేశంగా జాయిన్ అమ్మంటున్నాడు. ఎందుకంటే 4 కోట్ల పాపులేషన్, అది ఎన్నో రీసోర్సెస్, హ్యూజ్ టెరిటరీ, ఎంతో మినరల్ వెల్త్తో ఉన్న దాన్ని 51వ రాష్ట్రం చేసుకుంటే ప్రపంచాన్ని రూల్ చేయొచ్చు, చైనాని, రష్యాని అధిగమించవచ్చు. ఇది అమెరికా లక్ష్యం. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే చెప్తున్నాడు, మీకు యుద్ధం, మీకు సైన్యం లేదు, నాకు సైన్యం ఉంది, అవసరమైతే ఆక్యుపై చేసుకుంటానంటే యుద్ధం చేస్తాననుకుంటూ మాట్లాడుతున్నాడు. కెనడా ఒక నాటో నేషన్, దాన్ని ఆక్యుపై చేసుకుంటే అది అమెరికాని తట్టుకోలేదు, విలీనం అవడం తప్పితే. కాకపోతే వెస్ట్రన్ కంట్రీ అది కూడా ప్రతిఘటిస్తుంది. మరి 51వ రాష్ట్రంగా జాయిన్ అవుద్దంటే అసంభవం. కానీ ట్రంప్ పూనుకుంటే మాత్రం యుద్ధం చేస్తే కెనడా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కెనడా అమెరికా వాణిజ్యం మీద ఆధారపడకుండా భారత్ వైపు చూస్తుంది. ఎందుకంటే చైనాతో దానికి కుదరదు, ఈయూతో ట్రేడ్ ఆల్రెడీ జరుగుతుందో అది సరిపోదు. కాబట్టి కెనడా ఏంటంటే అమెరికాను కాదని ఇప్పుడు ఇండియా వైపు చూస్తుంది. ఇండియాతో సెపా, ఏది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఒకటి కుదుర్చుకోవడానికి, అంటే ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుని వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి అమెరికా కెనడా ట్రేడ్ వార్ అనేది ఇండియాకి చాలా చాలా ఉపయోగం అయిపోతుంది, ఇండియాకి బెనిఫిషియల్. ఇప్పుడు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా రాబోతున్నాడు కూడా ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి. ఇలాగే EU ట్రంప్కి ప్రాబ్లం అవుతే ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. కాబట్టి ట్రంప్ టారిఫ్లు యుద్ధం ఎక్కడ చేసినా ఆ దేశం ప్రత్యామ్నాయంగా ఇండియా చూడడం. ఎందుకంటే ఇండియా ప్రజాస్వామ్య దేశం, చైనాని చూడడం. కాబట్టి ఇప్పుడు కెనడా 51వ రాష్ట్రం కింద అమెరికాలో అవుతుందో లేదో తర్వాత, ట్రంప్ యుద్ధం చేస్తాడో లేదో తర్వాత, ఆ ట్రేడ్ వార్ అనేది ఇండియాకి చాలా చాలా వరమైపోయి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడు కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య యుద్ధం జరిగితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ట్రంప్కి ఎంతగానే పూనుకోవచ్చు. ట్రంప్ ఆల్రెడీ చెప్పేస్తున్నాడు, నా దగ్గర సైన్యం ఉంది, నీ దగ్గర లేదు, నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, నీ దగ్గర లేవన్నట్టు మాట్లాడేశాడు. ఒకవేళ కెనడా, అమెరికాల మధ్య యుద్ధం జరిగితే ఏ దేశానికి విజయం అంటే కెనడా తరపున ఏ దేశం కూడా దానికి సహాయానికి వెళ్ళవు. ఈవెన్ ఈ EU దేశాలు కూడా, నాటో దేశాలు కూడా అమెరికాకి వ్యతిరేకంగా కెనడాకి సపోర్ట్గా వెళ్ళవు. కాబట్టి కెనడా ఒకటే అమెరికాతో పోరాడాలి. ఈ పాపులేషన్ చూస్తే కెనడాకి 4 కోట్లు, దీనికి ఆల్మోస్ట్ 40 కోట్ల మంది పాపులేషన్. దీని ఆర్మీ ఆల్మోస్ట్ 1.15 లక్షలు అమెరికాది. దాన్ని చూస్తే ఆర్మీ ఏంటంటే 4-5 లక్షలు. ఆ ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ ఏది కూడా అమెరికా ముందు నిలబడే పరిస్థితి లేదు. ఒకవేళ అమెరికా ట్రంప్ కెనడాని విలీనం చేసుకోవడానికి పూనుకుంటే మాత్రం కెనడా ప్రతిఘటించడానికి అవకాశం ఉన్నా కానీ ఎక్కువ కాలం యుద్ధంలో ఉండలేదు. కాబట్టి అమెరికా దీన్ని ఇంకా కెనడాను ఆక్యుపై చేసేసుకుందామంటే దాని రక్షణకి ఎవరు వెళ్ళరు. కానీ కెనడా 51వ రాష్ట్రం కింద మాత్రం అమెరికాలో విలీనం అయిపోవడం మాత్రం తథ్యం. అందుకే కాకపోతే ఇది వెస్ట్రన్ కంట్రీస్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చట్టాలు, కెనడా డిప్లొమసీ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తుంది అనేదే ఈ ట్రంప్ని యుద్ధానికి పుసిగొల్పకుండా అక్కడ పెట్టడం, అంత తప్పితే ఏమీ లేదు. కెనడా, అమెరికాల మధ్య యుద్ధమే జరిగితే మాత్రం కెనడా ఒక్క 10 రోజుల కంటే ఎక్కువ అమెరికా ముందు నిలబడలేదు. కెనడా అమెరికాలో 51వ రాష్ట్రం కింద అయిపోవడం, విలీనం అవడం మాత్రం తథ్యం.